S9 టీవీకి స్వాగతం. నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలో ఎన్నికల ఫలితాలు జోరు. చిటంపహాడ్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా కోరే దేవేంద్ర సైదులు గారు ఘన విజయం. ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిక్యంతో గెలుపొందిన దేవేంద్ర సైదులు నాంపల్లి మండల రాజకీయాల్లో చిటంపహాడ్ ఫలితం ఆసక్తికరంగా మారింది. హోరాహోరీగా సాగిన సర్పంచ్ ఎన్నికల బరిలో కోరే దేవేంద్ర సైదులు విజయకేతనం ఎగరవేశారు. మొదటి రౌండ్ నుంచే తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ గ్రామస్తుల మద్దతుతో సర్పంచ్ పీఠాన్ని దక్కించుకున్నారు. గ్రామ అభివృద్ధిపై స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లడం, నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవడమే దేవేంద్ర సైదులు గారి విజయానికి ప్రధాన కారణమని స్థానికులు చెబుతున్నారు. చిట్టంపాడు గ్రామము కోరే దేవేంద్ర సైదులు సర్పంచ్గా గ్రామ ప్రజలందరూ గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు. మా యూత్ మాకు సపోర్ట్ చేసినందుకు ఎంతో సంతోషము. మా గ్రామ పంచాయతీ మా గ్రామ ప్రజలు అందరూ మమ్మల్ని ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు. మా అభివృద్ధి చేస్తామని నిర్ణయించుకున్నాము. మా యూత్ అందరూ సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. స్కూల్ అభివృద్ధి, గుడి అభివృద్ధి ప్లస్ నీటిపారుదల సంబంధించి నీళ్ళకు సంబంధించి ప్రతి ఒక్కటి మేము సక్రమంగా నెరవేరుస్తామని, మా గ్రామానికి రేషన్ కార్డ్స్ ప్లస్ నీటిపారుదల నీళ్ళకు సంబంధించి ప్లస్ స్కూల్కి సంబంధించి ఇళ్ళకు సంబంధించి ప్రతి ఒక్కటి మేము చేస్తామని గ్రామాభివృద్ధికి తెలియజేస్తున్నాం. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం చిట్టంపాడు గ్రామ ప్రజలు మమ్మల్ని అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించారు. వాళ్ళ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ప్రతి ఒక్క పని, గుడి కానీ, బడి కానీ, రేషన్ కార్డులు కానీ, నీరు కానీ, వీధి లైట్లు కానీ, మురికి కాలువలు కానీ అన్నీ సక్రమంగా అభివృద్ధి చేస్తామని కోరుకుంటున్నాం. అదేవిధంగా యువత మాకు చాలా సపోర్ట్ చేసింది. యువత బయటికి రావాలి, రాజకీయంలో రావాలని చాలా సపోర్ట్ చేసింది. ప్రతి ఒక్క యువత మాకు సపోర్ట్ చేసినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా ఊరు ప్రజల గిట్ట ఏకతాటిగా యువత వచ్చింది కాబట్టి వాళ్ళకిట్ట ఒకసారి అవకాశం ఇస్తే వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చేస్తారో చూద్దామని మాకు అవకాశం ఇచ్చింది. ఈ అవకాశం చక్కగా చాలా మంచిగా అభివృద్ధి మా లక్ష్యంగా గమ్యాన్ని చేరుకోవాలని మేము అనుకుంటున్నాం. ప్రతి ఒక్క పని ఎలాంటి ఇల్లు నిర్మాణం కానీ, కొత్త రేషన్ కార్డులు కానీ, ప్రతి ఒక్కటి విద్యకు సంబంధించిన విద్యార్థులు కానీ ఏ విధంగా వాళ్ళు ముందుకెళ్ళాలి, ఏ విధంగా వాళ్ళ విద్యను కొనసాగించాలనే విధంగా అన్నింటికి మేము సహకారం చేస్తామని, మా మీద పెట్టిన నమ్మకాన్ని సక్రమంగా దాన్ని సరిదిద్దుకుంటామని పనిచేస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నాము.